ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు అంటే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పీఎం కిసాన్ నిధి పథకం కింద 2,000 రూపాయల నిధులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 రూపాయల నిధులను ప్రవేశపెట్టబోతున్నారు. అర్హులు ఎవరైతే ఉన్నారో ఇటు కౌలు రైతులు, అదేవిధంగా సన్నకారు, అదేవిధంగా రైతులు, వివిధ రకమైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఇటువంటి కార్డు అనేది ఉన్నట్లయితే మాత్రమే వారి ఖాతాలలో ఇటు మొత్తం 7,000 రూపాయల నిధులను జమ చేస్తామని వెల్లడించిన మన చంద్రబాబు నాయుడు గారు. దీంతో పాటుగా ఎటువంటి కార్డు అనేది ఉండాలి మన దగ్గర, ఆ కార్డు అనేది ఎలా తెలుసుకోవాలి, ఆ 7,000 రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. ఇక ఈ డబ్బుల కోసం 7,000 రూపాయల నిధుల కోసం డేట్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ప్రతి ఒక్క రైతన్నల ఖాతా అంటే అర్హత కలిగిన అర్హుడై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇటువంటి కార్డు అనేది ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఆ డేట్ నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద ఇటు 7,000 రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయల నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయల నిధులను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో తెలుపుతాను. ఇక దీంతో పాటుగా అనర్హులుగా గుర్తించేవారు మీరు అర్హులుగా కిందికి చేసుకోవాలంటే ఏం చేయాలో కూడా మీకు ఇక్కడ సమాచారాన్ని అయితే అందించడానికి ఈ వీడియో మొత్తాన్ని అనేది రికార్డ్ చేస్తున్నాను. మీరు వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మీకోసం ఇంత కష్టపడి సమాచారాన్ని సేకరించి వీడియోని రికార్డ్ చేస్తున్నాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటిగా 45 లక్షల మంది అర్హతలు అనేది సేకరించారనేది తెలపడం అయితే జరిగింది. మళ్ళీ మొన్న 48 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక్కడ మీరైతే ఆంధ్రప్రదేశ్.in గవర్నమెంట్ అన్నదాత సుఖీభావ పథకం కింద మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళి మీ నంబర్ అనేది ఎంటర్ చేసి అక్కడ మీ అర్హుల కాదనేది తెలుసుకోవాలి. అదేవిధంగా అక్కడ మీ పేరు అనేది ఉన్నట్లయితే, మీరు అప్రూవ్డ్ అనేది ఉన్నట్లయితే మీ ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, అదేవిధంగా క్యాప్చా అనేది ఎంటర్ చేసి మీ అర్హుల కాదనేది అక్కడ తెలుసుకున్న తర్వాత దానికైతే మీరైతే తెలుసుకోండి. సో సేమ్ అన్నదాత సుఖీభావ పథకం కింద 2,000 రూపాయలకు కూడా మీ మొబైల్ నంబర్, ఆధార్ కార్డు వెరిఫికేషన్ అనేది చూసుకొని అక్కడ అర్హుల కాదని అయితే తెలుసుకోండి. దీంతో పాటుగా మనకి అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల చివరి వారం ఏదైతే ఉందో ఇక్కడ దాదాపు మనకి చూసుకున్నట్లయితే జూలై 28, 26 అదేవిధంగా 30 తారీఖులలో ఈ డబ్బులను విడుదల చేస్తారు. ఇక డబ్బులు జూలై నెల చివరి వారం నుంచి అయితే తప్పకుండా విడుదల చేస్తూ ఆగస్టు నెల చివరి వారం వరకు ఈ డబ్బులు దాదాపు రాష్ట్ర రైతన్నల ఖాతాలలో పంపిణీ అయితే అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో పంపిణీ చేసిన వెంటనే నేరుగా రావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఎన్పిసిఐ లింక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మీ ఖాతాలలో ఈ డబ్బులు ఏమాత్రం లోటుపాట్లు లేకుండా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా మొత్తం 7,000 రూపాయలు మీ ఖాతాలలోనైతే నిధులు ఎటుపోకుండా జమ అవుతాయని అయితే ఇక్కడ మనకైతే అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.